ఏమనంటే హైదరాబాద్ 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 ఒకటే కాదు, హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలి, కానీ ఒకటే హైదరాబాద్ కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల డెవలప్మెంట్ కావాలి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఊరు డెవలప్మెంట్ కావాలి. అట్లా డెవలప్మెంట్ అయినప్పుడే తెలంగాణ అద్భుతమైందని అంటాం. రేవంత్ ఏమో హైదరాబాద్ని మొత్తం మార్చి పడేసినాం, తెలంగాణను అంతా అద్దపుతునిక చేసినాం, తెలంగాణను దుబాయ్ చేసినాం, లండన్ చేసినాం అంటాడు. పల్లెటూర్లలో పోయి చూడు, రోడ్లు కూడా లేవు, రోడ్లు కూడా లేవు. ఎంతసేపు హైదరాబాదే కాదు, పల్లెటూర్లలో కూడా డెవలప్మెంట్ చేయండి, చేస్తే మీకు అర్థమవుతుంది కథ. పల్లెటూర్లలో పోయి తిరగండి. ఫస్ట్ ఓట్ల కోసం పోవడం కాదు ఎమ్మెల్యేలు, ఓట్లు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు పోండి ఒకసారి. ఎంతమందికి నీళ్ళ సమస్యలు ఉన్నాయి, ఎంతమందికి రోడ్డు సమస్య ఉన్నది, ఎంతమందికి ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు అర్థమవుతాయి. అందుకే కేటీఆర్ చెప్తున్నాడు, కేసీఆర్ వదిలిపెట్టుకున్నారు అనవసరంగా అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇలా రేవంత్ అన్న పొద్దుగా లేస్తే నాకు ఏం తెలియదు అంటున్నాడు. ఎందుకేం తెలియదు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం లెక్క కనబడుతున్నది. రేవంత్ అన్న అడ్మినిస్ట్రేషన్ ఒక ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ లెక్క కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్ళ శాఖలను మెయింటైన్ చేయడంలో ఫెయిల్యూర్ కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు, ఫెయిల్ కనబడుతున్నది అంతా. కారణం ఏంటి అంటే వీళ్ళ పరిపాలన చక్కగా లేదు, వీళ్ళ పర్ఫార్మెన్స్ చక్కగా లేదు. అందుకే కేటీఆర్ రేవంత్ రెడ్డి పరువు తీస్తున్నాడు. ఎక్కడైనా కేటీఆర్ ఇన్ని విమర్శలు చేసిండు తెలుసా రేవంత్ రెడ్డి పైన. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పొట్టు తిడుతున్నాడు కేటీఆర్. తిట్టడం ఇన్ కేస్ కేటీఆర్ విమర్శలు చేస్తున్నాడు ప్రభుత్వం పైన, ప్రభుత్వ లోపాల పైన. అన్నిసార్లు దొరికిపోయింది రేవంత్ అన్న, మాట్లాడుతుంటేనే దొరికిపోతున్నాడు అన్న. అవతలోనికి విమర్శలు చేయడానికి కూడా అవకాశం ఇవ్వద్దు, కానీ రేవంత్ అన్న అల్కగా ఇస్తాడు. ఉత్తగానే నన్ను ఇన్ని విమర్శలన్నా చేసుకుని నాకు ఇబ్బంది లేదని చెప్పి రేవంత్ అన్న అనుకుంటాడు. గట్లుంది కథ.